మేము ఎవరిని జైల్లో పెడతామనడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తనను తాను రక్షించుకునేందుకు కేటీఆర్ కేంద్రం దగ్గర మోకరిల్లేందుకు వెళ్తూ ప్రజల దృష్టి మరలిస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయన్నారు పొన్నం. విచారణకు సహకరించి కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదన్నారు మంత్రి పొన్నం. మేము ఎవరిని జైల్లో పెడతామనడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తనను తాను రక్షించుకునేందుకే కేటీఆర్ కేంద్రం దగ్గర మోకరిల్లేందుకు వెళ్తూ ప్రజల దృష్టి మరలిస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయన్నారు పొన్నం. విచారణకు సహకరించి కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదన్నారు మంత్రి పొన్నం. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా అదేదో అమృత్ పథకం మీద ఫిర్యాదు చేయడానికి పోతున్నట్టుగా పత్రికలకు చెప్తా ఉన్నాడు. వాస్తవాన్ని కుండల బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా ఒప్పుకుంటే సంతోషం. ఇప్పటికే మీకు తెలుసు, కార్ రేసుకు సంబంధించి స్పష్టంగా ఏసీబీకి సంబంధించి ఏసీబీ పక్షాన అధికారుల మీద విచారణ చేయడానికి సంబంధించిన విషయం లోపల కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజకీయంగా ప్రజాప్రతినిధులను విచారించాల్సిన సంబంధించిన విషయంలో గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అందుకు సంబంధించి సంబంధిత శాఖ ప్రభుత్వం పక్షాన ఇప్పటికే దాదాపు 15 రోజుల కింద గవర్నర్ గారి దగ్గరికి అనుమతి కోసం పంపడం జరిగింది. వీటన్నిటి పరిణామాల్లో ఒకవైపు జాప్యం జరుగుతుంటే తొందరగా ఈ ప్రక్రియ మేము ఎవరిని కూడా జైల్లో పెడతామంటలేము, లేదా ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి, పైరవీ చేసుకోవడానికి, అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే, నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ మీ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణ విషయంలో కూడా అదేవిధంగా సహకరించే విధంగా ఉండాలి. కానీ దాన్ని ఆపుకోవడానికి ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర హిడెన్ ఎజెండాతోటి పోయి ఈరోజు దాచిపెట్టుకొని దాక్కొని తప్పును కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. నిజాయితీగా విచారణకు సహకరించి విచారణకు సంబంధించిన అంశం లోపల మరి మీరేం తప్పు చేయనట్టయితే మీ నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఇది ముమ్మాటికి ఈ ఢిల్లీ పర్యటన 100% తన మీద వస్తున్నటువంటి ఆరోపణలను విచారణను తప్పించుకోవడానికి, లేదా జాప్యం చేసుకోవడానికి, లేదా నిలుపుదల చేయించి అనుమతులు రాకుండా ఉండడానికి కొరకు జరిపేటువంటి టూర్ తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కార్ రేసుకు సంబంధించి అనుమతులు లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా తాను కూడా చెప్పిండే నేనే అరవింద్ కుమార్ గారు చెప్పినా అని చెప్పి, అటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా జరగాల్సిన పనులు చట్ట ప్రకారంగా జరగలేదనేటువంటి ఫిర్యాదు డిపార్ట్మెంట్ చేసిన సందర్భంలో ఆ ఫిర్యాదు ప్రకారంగా విచారణ జరిగి ప్రజాప్రతినిధులు విచారణ చేయడానికి కొంత అనుమతులు అవసరం ఉన్నది, లేదా ఇంకా అధికారులను విచారించడానికి ఏసీబీకి సంబంధించిన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో అది సవ్యంగా విచారణ జరిగే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సహకరించాలని సందర్భంగా కోరుతాను.